హలో గైస్, సో ఈ వీడియోలో ఏంటి అంటే మనం ఒక కాల్ని ఏ విధంగా కొనాలి అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో మన టెలిగ్రామ్లో చాలామంది జాయిన్ అయ్యారు. సో కొంతమందికి కాల్స్ ఏ విధంగా తీసుకోవాలి అంటే నేను ఇచ్చిన కాల్స్ మీరు ఎలా అర్థం చేసుకోవాలి అనేది అయితే ఇప్పుడు ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అప్లికేషన్ మేము ట్రేడింగ్ చేసే అప్లికేషన్ ఇదైతే ఏంటి అంటే 5 పైస్ అనమాట. సో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో అక్కడ నుంచి మీరు అప్లికేషన్ని యూజ్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఆల్రెడీ నేను ఒక 5 years అనే అప్లికేషన్ గురించి చెప్పాను. డీమ్యాట్ అకౌంట్ ఎలా ఓపెన్ చేసుకోవాలి, ఏమేమి కావాలి అని చెప్పేసి ఆ అప్లికేషన్ గురించి చెప్పాను. సో మీకు డీమ్యాట్ అకౌంట్ ప్రొసీజర్ సేమ్ ఒకటే అనమాట. సో ప్రొసీజర్ అనేది పెద్ద చేంజ్ అయితే ఏముండదు. సో అన్నిటిలో ఒకేలా ప్రొసీజర్ అయితే ఉంటుంది. సో మీకు ఆ వీడియో చూస్తే ఆ వీడియో లింక్ అనేది కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో అక్కడి నుంచి అయితే మీరు డీమ్యాట్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి 5 years అప్లికేషన్లో అని చెప్పేసి వీడియో అయితే చేశాను. సో సేమ్ ప్రొసీజర్ ఇందులో కూడా అలాగే అయితే ఉంటుందన్నమాట. సో ఇంకా కాల్స్ విషయానికి వస్తే మనం ట్రేడింగ్ అనేది మేజర్గా 5 వాటిలో చేస్తాం. ఒకటి వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ మీరు చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ, సెన్సెక్స్. సో వీటి మీద మనం కాల్స్ అనేవి ఇస్తామన్నమాట. సో ఇది 5 పైస్ అప్లికేషన్. ఈ అప్లికేషన్ ఏ విధంగా ఉంటుందని చెప్తాను. సో మొత్తం అన్ని అప్లికేషన్లో కూడా ప్రొసీజర్ సేమ్ అయితే ఉంటుంది. ఆప్షన్స్ అనేవి కొంచెం అటు ఇటు అయితే ఉంటాయి. ప్రొసీజర్ సేమ్ ఒకేలా అయితే ఉంటుంది. సో నేను మీకు ఒక కాల్ చూపించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ నిఫ్టీ తీసుకోండి. సో బ్యాంక్ నిఫ్టీ క్లిక్ చేయండి. మీకు ఒక కాల్ చెప్తే రిమైనింగ్ మిగతా అర్థమైపోతే మీకు ఇచ్చిన కాల్లో బ్యాంక్ నిఫ్టీ అని ఉంటే బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ చేస్తారు. ప్రతి వాటిలో కూడా మీకు ఆప్షన్ చైన్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఆప్షన్ చైన్ అనే ఒక నేమ్ అయితే ఉంటుంది. దాని మీద మీరు క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత దీన్ని మీరు పైకి జరుపుకుంటే ఫుల్ స్క్రీన్ అయితే వస్తుంది. సో క్లిక్ చేసిన తర్వాత మీకు వీటిని స్ట్రైక్ ప్రైస్ అంటారు. మధ్యలో ఉన్నదాన్ని స్ట్రైక్ ప్రైస్ అంటారు. రైట్ సైడ్ ఉన్నవి పుట్. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, దీన్ని పుట్ అంటారు. అంటే మార్కెట్ పడద్దని. దీన్నే పిఈ అని అయితే అంటారు. పిఈ. లెఫ్ట్ సైడ్ ఉన్నాయి కాల్ అంటారు. అంటే మార్కెట్ పెరుగుతుందని. సిఈ. దీన్నే సిఈ అని కూడా అంటారు. సో మీకు క్లియర్గా అయితే ఉంది కదా. మీకు బ్యాంక్ నిఫ్టీ అని ఉంటే బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ చేస్తారు. ఆప్షన్ చైన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తారు. మనకి ఇక్కడ ఏ స్ట్రైక్ ప్రైస్ ఇచ్చానో ఆ స్ట్రైక్ ప్రైస్ మీరు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 47,700 ఇచ్చాను అనుకోండి. సో 47,700 దగ్గరికి వస్తారు. పిఈనా సిఈనా చూస్తారు. పిఈ అయితే రైట్ సైడ్ ఉన్నది చూస్తారు, అంటే ఇది. సిఈ అయితే లెఫ్ట్ సైడ్ ఉన్నది చూస్తారు. సో ఇది సిఈ, ఇది గుర్తుపెట్టుకోండి. రైట్ సైడ్ ఉన్నది పిఈ. సో మనం పిఈ ఇస్తే కనుక మీరు పిఈ ఇక్కడ ఎంత ఉందో కొంటారు. ఇప్పుడు నేను మీకు ఒక కాల్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మన ఛానల్ ఓపెన్ చేసి. సో ఇక్కడ మనం చూసుకుంటే నిఫ్టీ కాల్ అయితే ఇవ్వడం జరిగింది ఈరోజు. సో ఇక్కడ మనకి బై నిఫ్టీ అని ఉంది. సో నిఫ్టీ ఓపెన్ చేస్తారు. ఈ స్ట్రైక్ ప్రైస్ దగ్గరికి వెళ్తారు. పిఈ అని అయితే ఇచ్చాం. పిఈ అంటే రైట్ సైడ్ ఉన్నది పిఈ అనమాట. అబోవ్ 50 అంటే మనం ఈ అబోవ్ 50 అని ఇస్తే, అంటే అబోవ్ అని ఎంత నెంబర్ ఇస్తే ఆ ప్రైస్ దాటిన తర్వాత మీరు కొనాలి. అబోవ్ 50 ఇచ్చాం కాబట్టి మీరు 51 వెళ్ళింది అనుకోండి ప్రైస్, అప్పుడు మీరు కొనవచ్చు. లేదా 51కి ఆర్డర్ పెట్టేసుకోండి. 51 వచ్చాక అది మీకు కొంటుంది. సో అది మీకు అబోవ్ అంటే 1 రూపీ అంటే 1 పాయింట్ ఎక్స్ట్రా వేసుకొని మీరు దాన్ని కొనవచ్చు. అంటే ఆర్డర్ పెట్టుకోండి. మనం ఇక్కడ టార్గెట్ ఎలా అయితే ఇవ్వడం జరిగింది. టార్గెట్ ఎలా ఇచ్చినా సరే ఇందులో మనకి అర్థం చేసుకోవాల్సింది ఒకటే. సో టార్గెట్ అంటే ఏంటి, స్టాప్ లాస్ అంటే ఏంటి. టార్గెట్ అంటే మనం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే మార్కెట్ మనం 50 రూపాయలకి కొంటే కనుక ఈ షేర్ ప్రైస్ని 85 రూపాయలకి వెళ్ళొచ్చు ఫస్ట్. తర్వాత 115 రూపాయలకి వెళ్ళే ఛాన్స్ ఉంది. లేదా 155 వరకు వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. సో మిమ్మల్ని ఎక్కడ వరకు వెయిట్ చేయమని చెప్పట్లేదు. మీరు డైలీ టార్గెట్ ఎంత పెట్టుకున్నారో ఆ టార్గెట్ రీచ్ అయితే కనుక మీరు క్లోజ్ చేసేయండి. మీరు దాన్ని అమ్మేసేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డైలీ 500 రూపీస్ ప్రాఫిట్ సంపాదించాలనుకుంటే మీకు 500 రూపీస్ మీరు కొన్న ప్రైస్ నుంచి 500 రూపీస్ ప్రాఫిట్ రాగానే మీరు అమ్మేసేయండి దాన్ని. లేదా మీరు డైలీ 1000 రూపీస్ పెట్టుకున్నారు టార్గెట్, మీకు 1000 రూపీస్ వచ్చిన వెంటనే దాన్ని అమ్మేసేయండి. మళ్ళీ మీరు హోల్డ్ చేయొద్దు ఎక్కువ. సో మీరు అనుకున్న ప్రాఫిట్ వస్తే అమ్మేసేయండి. అండ్ అలాగే స్టాప్ లాస్ అంటే మనం ప్రతిసారి మనం మార్కెట్లో కొన్నిసార్లు మనం లాస్ కూడా అవుతూ ఉంటాం. అది ఎంతవరకు అవ్వాలి లాస్ అనేది. సో మనం 50 రూపాయలకు కొన్నాం,
స్టాప్ లాస్, ఎస్ఎల్ అంటే స్టాప్ లాస్ 25 రూపీస్. మనం 50 రూపాయలు కొన్నది 25కి వచ్చింది అనుకోండి, మీరు అమ్మేసేయాలి దాన్ని, ఇంక మీరు దాన్ని ఉంచుకోకూడదు. సో ఇవన్నీ కూడా ఒక అనాలిసిస్ బట్టి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఏదో మీకు అనాలిసిస్ చేసి ఇచ్చిన కాల్స్ అయితే ఈ కాల్స్ అయితే. సో ఇదాక మనకు కాల్స్ అయితే ఉంటాయి. అంటే మనం 25 రూపీస్ దాకా మనం వెయిట్ చేయాలంటే అది మీ ఇష్టం. మీరు 1000 రూపీస్ సంపాదించాలనుకున్నారు, సో రిస్క్ అనేది ఎంత ఉంది. అలాగే 1000 రూపీస్ లాస్ అవుతే 1000 రూపీసే పోవాలి, అంతకుమించి ఎక్కువ పోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 500 రూపీస్ సంపాదించాలనుకున్నారు, సో నాకు పోతే 500 రూపీసే పోవాలి, అంతకుమించి ఎక్కువ పోకూడదు అనుకున్నప్పుడు మీకు 500 రూపీస్ లాస్ వచ్చింది అనుకోండి, వెంటనే దాన్ని అమ్మేసేయండి. ఎందుకంటే మీరు లాస్ ప్రాఫిట్ ఒకేలా చూస్తున్నప్పుడు మీరు దాన్ని అమ్మేసేయాలి. సో అది మనకి కాన్సెప్ట్ అయితే మీరు ఎలా ఫాలో అవుతే ఖచ్చితంగా మనం ఇందులో సక్సెస్ అయితే అవుతాం. సో డైలీ కూడా మీరు తక్కువ అమౌంట్ అయితే పెట్టుకోండి. రోజుకి 10,000 15,000 సంపాదించేయాలి, మనం తక్కువ డబ్బులతో అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. డైలీ ఒక 1000 రూపీస్ అనేది చాలా ఎక్కువ. మనకి నార్మల్గా అయితే 1000 రూపీస్ అయితే వితిన్ మీరు 1 అవర్లో తీసేయచ్చు. ఈ 1 అవర్లో మనం 1000 రూపీస్ ఎర్న్ చేయవచ్చు అనమాట. సో ఇదే కాదు, ఏ కాల్ అన్నా సరే మన ఛానల్లో. సో ఇక్కడ మీరు చూసుకుంటే నిఫ్టీ అయితే 21,800 PE ఇచ్చాం. సో మీరు నిఫ్టీ ఓపెన్ చేస్తారు. సారీ, ఈ కాల్ని మనం మాట్లాడుకుందాం. నిఫ్టీ అనేది 21,800కి PE కొనండి అని చెప్పాం. ఎక్కడ అబవ్ 190 అంటే 191కి వచ్చిన తర్వాత మనం దీన్ని కొనాలి. ఎన్ని షేర్లు కొంటారనేది మీ ఇష్టం, మీ డబ్బులను బట్టి. నెక్స్ట్ స్టాప్ లాస్ ఎంత పెడతారు అంటే 160 రూపాయలకి వస్తే మీరు దాన్ని అమ్మేసేయాలి, ఇంక మీ దగ్గర ఉంచుకోకూడదు. అంటే లాస్ అనేది తక్కువగానే మీరు బుక్ చేయాలి, అంతేగాని మనం ఎక్కువ అయితే లాస్ బుక్ చేయకూడదు. టార్గెట్ 220 పాయింట్స్ అంటే 30 పాయింట్స్ డిఫరెన్స్ అనమాట. మీకు 10 పాయింట్స్ రాగానే మీరు ఎగ్జిట్ అయిపోండి. 10 పాయింట్స్ లేదా 20 పాయింట్స్ అంతే. సో అంతకుమించి మీరు ఎక్కువ అయితే వేసుకోవద్దు. సో టార్గెట్ తక్కువ ఉన్నా సరే మీకు యాక్యురేసీ అనేది ఎక్కువైతే ఉంటుంది. ఈ కాల్ మనం చూద్దాం. నిఫ్టీ అనేది 21,800 PE ఇచ్చాం. సో దాన్ని మనం అబవ్ 190, సో 190 కొనుక్కోమన్నాం. అంటే 191 కొనుక్కోవాలి. సో ఇక మనం చూద్దాం 21,800 PE. సో ఇది ఓపెన్ చేశారు నిఫ్టీ అనేది. నేను బ్యాక్కి వెళ్తాను. సో ఇక్కడ మీకు ఏది ఇస్తుంది, బ్యాంక్ నిఫ్టీ ఇస్తే బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ ఇస్తే ఫిన్ నిఫ్టీ. సో నేను నిఫ్టీ ఇచ్చాను. సో ఇక్కడ మనకి నిఫ్టీ అయితే ఉంది. సో నిఫ్టీ మీద క్లిక్ చేయండి, ఆప్షన్ చైన్లోకి వెళ్ళండి. ఆప్షన్ చైన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి 21,800 చూస్తారు. సో ఇక్కడ మనకు 21,000 ఇక్కడ ఉంది. 21,800 PE అన్నాం కాబట్టి రైట్ సైడ్ మనకు తెలుసు కదా, PE అనేది రైట్ సైడ్ ఉంటే CE అనేది లెఫ్ట్ సైడ్ ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు బాగా. సో ఇక్కడ మనకి స్ట్రైక్ ప్రైస్ మనం 190 రూపీస్ దగ్గర కొనుక్కోమన్నాం. 190 అంటే 190 అబవ్ 190 అంటే 191. మీరు 191 కొనుక్కుంటే కనుక ఇప్పుడు ప్రజెంట్ ప్రైస్ 292 రూపాయలు ఉంది. మనకి 100 పాయింట్లు 102 పాయింట్లు అయితే పెరిగిందనమాట. మనకు అదంతా అనవసరం. మనం ఇచ్చిన టార్గెట్ 220 రీచ్ అయితే అయ్యింది. చూసారు కదా మీరు ఇక్కడ ప్రజెంట్ ఇప్పుడున్న ప్రైస్. మనకు ఇప్పుడు కొనడానికైతే అవ్వదు, రేపు పొద్దున్న మార్కెట్లో మనం కొనవచ్చు. సో ఇలా మనకి ఒక కాల్ని మనం కొనవచ్చు. ఏముంది, మీరు దీని మీద క్లిక్ చేస్తారు. సో ఫుల్ స్క్రీన్ పెట్టుకుని దీన్ని ఇక్కడ మీరు ఇంట్రాడేలో పెట్టుకుంటారు. క్వాంటిటీ 100 క్వాంటిటీ. ఇక్కడ మనం లాట్ వైజ్ కొనాలి, మీకు తెలిసిందే కదా. లాట్ వైజ్ కొనాలి. ఒక లాట్కి 50 షేర్లు ఉంటాయి. మనం కొంటే 1 లాట్ కానీ 2 లాట్లు కానీ 3 లాట్లు కానీ అలా కొనుక్కుంటూ వెళ్ళాలి తప్ప 1 షేర్ కొంటే 2 షేర్లు కొంటానంటే అవ్వదు. ఓకే. సో జస్ట్ మీరు ఇక్కడ 1 లాట్ లేదా ఇక్కడ మనం పెంచుకోవచ్చు. మనం 50 మల్టిపుల్ అయితే వస్తుంది అనమాట. అంటే 50 లాట్లు 100 లాట్లు 150 200. సో ఇలా అయితే వస్తాయి మనకి. మనం ఇక్కడ ప్రైస్ మీరు సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు ప్రైస్ కనిపిస్తుంది కదా, నేను 192 కొనుక్కోమన్నా, అబవ్ 190 అన్నా. అంటే మీరు 191 పెట్టుకొని ఆర్డర్ పెడితే మనకు 191 వచ్చిన తర్వాత అది మనకు అమ్ముతుంది అనమాట. అర్థమైంది కదా. సో అలా అయితే మనకు ఉంటుంది. అంటే మనకి ఎంత అమౌంట్ కావాలన్నది కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. కింద మన దగ్గర ఎంత అమౌంట్ ఉందో చూపిస్తుంది. మార్జిన్ అవైలబుల్ అంటే మన దగ్గర ఎంత అమౌంట్ ఉందో చూపిస్తుంది. మార్జిన్ రిక్వైర్డ్ ఎంత అమౌంట్ కావాలి అనేది ఇక్కడ మనకు చూపిస్తుంది. సపోజ్ నేను 1 లాట్ సెలెక్ట్ చేశాను. 1 లాట్కి నాకు ఎంత కావాలి అంటే ఇక్కడ మీరు చూసుకుంటే కనుక 9,550 రూపాయలు అయితే కావాలి. సో 9,550 రూపాయలు అయితే మనకు కావాలి. ప్లస్ ఛార్జెస్ ఉంటాయి. ప్లస్ ఛార్జెస్ అని మనం కొన్నందుకు 20 రూపాయలు ఛార్జ్ అయితే ఉంటుంది. అండ్ STT స్టాంప్ డ్యూటీ చాలా ఛార్జెస్ ఉంటాయి. మహా అయితే మనకి 23 రూపీస్ అయితే మనకి ఛార్జెస్ అయితే పడతాయి. ఒకసారి కొన్నందుకు, అమ్మినందుకు కూడా ఇంకొక 23 రూపీస్ పడతాయి. సో ఇలా మనకు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకమైన ఛార్జెస్ ఉంటాయి. మ్యాక్సిమం 20 రూపీస్ అనేది మ్యాక్సిమం నీటిలో ఫిక్స్ అయితే ఉంటుంది. కొన్ని వాటిలో 2-3 అప్లికేషన్లో మాత్రమే 15 రూపీస్ ఉంటుంది పెర్ ఆర్డర్కి. సో ఇది మనకి ఆర్డర్స్ వచ్చేసరికి. సో ఈ విధంగా అయితే మనకి ఇక్కడ మనం బై అయితే చేయాలి. సెల్ చేసినప్పుడు స్క్వేర్ ఆఫ్ అని అయితే ఉంటుంది. సో మీరు స్క్వేర్ ఆఫ్ మీద అంటే మీరు కొన్నది ఆర్డర్స్లోకి వెళ్తే బుక్ అని ఉంటుంది. ఇక్కడ మీరు పొజిషనల్లోకి వెళ్తే ఇక్కడ మీకు పొజిషనల్లో మీరు కొన్నది ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మీకు ఇంటూ మార్క్ అయితే కనిపిస్తుంది. సో దాన్ని క్లిక్ చేస్తే మీరు దాన్ని క్లిక్ చేసి మీరు దాన్ని అమ్మేసుకోవచ్చు.
అర్థమైంది కదా. సో ఇది గైస్ అయితే ఓవరాల్గా మనకి కాల్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. వీటిని మీరు వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. వీటి ఐదింటిని సర్చ్లోకి వెళ్ళండి. సో బ్యాంక్ నిఫ్టీ అని టైప్ చేయండి. బ్యాంక్ నిఫ్టీ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఎన్ఎస్సి అని అయితే వచ్చింది. సో దీని మీద ఇక్కడ మనకి పక్కన ఒక సింబల్ అయితే ఉంది, బ్యాడ్జ్ సింబల్. సో దీని మీద క్లిక్ చేసి మీరు దాన్ని వాచ్ లిస్ట్లోకి యాడ్ చేసుకోండి. వాచ్ లిస్ట్లోకి ఇలా మీరు బ్యాంక్ నిఫ్టీ కూడా యాడ్ చేసుకోండి. ఇలా బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ మూడింటిని యాడ్ చేసుకోండి. నిఫ్టీ అని మీరు టైప్ చేస్తారు. నిఫ్టీ ఎన్ఎస్సి అని వచ్చింది. దీని మీద క్లిక్ చేసి మీరు దీన్ని సేమ్ ఇక్కడ మనకి బ్యాడ్జ్ అయితే ఉంది కదా, సో ఇక్కడ మీరు బ్యాడ్జ్ మీద క్లిక్ చేసి మళ్ళీ దీన్ని యాడ్ చేసుకోండి. ఇలా మీరు వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకుంటే మీరు ప్రతిసారి ఇక్కడ మీకు డైరెక్ట్గా వాచ్ లిస్ట్లోకి వెళ్ళిపోయి ఇక్కడ నుంచి మీరు దీని మీద క్లిక్ చేసుకొని ఆప్షన్ చైన్లోకి వెళ్ళి సో ఆప్షన్ చైన్లో మనం ఇచ్చిన కాల్ అయితే మీరు చూడవచ్చు. సో ఇది గైస్ అయితే ఓవరాల్గా ఇన్ఫర్మేషన్. ఒక కాల్ని ఈ విధంగా అయితే కొనాలి. స్టాప్ లాస్ అయితే టార్గెట్ అంటే అర్థమైంది కదా, కాల్ అనేది ఏ విధంగా రీచ్ చేయాలనేది ఇలా అయితే ఉంటుంది. ఏ ఛానల్ అయినా సరే మనకి ఇలాగైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇది గైస్ అయితే ఓవరాల్గా ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకున్నా. అండ్ మన టెలిగ్రామ్లో జాయిన్ అవ్వాలనుకుంటే లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది. సో దాన్ని క్లిక్ చేసి మీరు మన ఛానల్ డిస్క్రిప్షన్ అయితే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయితే అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇవ్వడం జరిగింది. 5 పైసా అప్లికేషన్ లింక్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. సో మీరు దాన్ని ఓపెన్ చేసి మీరు అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఇదే అయితే ఓవరాల్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినప్పుడు లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.